పరిశ్రమలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత తన జీవితాన్ని పూర్తిగా మార్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఆయన ఎక్కువ శాతం సమయం రాజకీయ కార్యకలాపాలకే కేటాయిస్తున్నారు. దీంతో హరిహర వీరమల్లు పార్ట్ 1, ఓజీ లాంటి ప్రతిష్టాత్మక సినిమాల షూటింగ్ చాలా లేట్గా జరుగుతున్నాయి. ఇంకా ఇప్పటికీ రిలీజ్ డేట్ పై కన్ఫర్మేషనే లేదు. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందాల్సిన మరో సినిమా పూర్తిగా పక్కన పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఓ తమిళ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ తాను భవిష్యత్తులో సినిమాలు చేస్తారా అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. నాకు డబ్బు అవసరమైనంత వరకు సినిమాలు చేస్తాను, అయితే నా పరిపాలన మరియు రాజకీయ బాధ్యతల విషయంలో ఎటువంటి రాజీ పడనని పవన్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ పొలిటికల్ సర్కిల్స్ లోనూ చర్చనీయాంశంగా మారాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన నిర్ణయాన్ని సమర్థిస్తూ ఉండగా, ప్రతిపక్ష పార్టీలు, విమర్శకులు మాత్రం పవన్ తన మాట నిలబెట్టుకోలేకపోయారు అంటూ వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ 2018లో విడుదలైన అజ్ఞాతవాసి సినిమా తర్వాత తాను ఇకపై సినిమాలు చేయడం మానేసి పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెడతానని ప్రకటించారు. అయితే 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ భారీ పరాజయం ఎదుర్కోవడంతో పవన్ కళ్యాణ్ మళ్ళీ 2021లో వకీల్ సాబ్ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చేశారు. తరువాత భీమ్లా నాయక్, బ్రో సినిమాలతో అభిమానులను అలరించారు. అయితే ప్రస్తుతం హరిహర వీరమల్లు పార్ట్ 1, ఓజీ షూటింగ్ కు ఆయన తగిన సమయం కేటాయించకపోవడంతో ఆ సినిమాల భవిష్యత్తు కూడా అనిశ్చితంగా మారిపోయింది. పవన్ కళ్యాణ్ డబ్బు అవసరమైనంత వరకు సినిమాలు చేస్తాను అనే వ్యాఖ్యలు పలువురిని ఆశ్చర్యపరిచాయి. అభిమానులు ఆయనను పూర్తిగా సమర్థిస్తున్నప్పటికీ ఆయన రాజకీయ ప్రత్యర్థులు మాత్రం రాజకీయాల కోసం సినిమాలు మానేస్తాను అన్న మాట ఎక్కడా అని ప్రశ్నిస్తున్నారు. సినీ పరిశ్రమలోనూ రాజకీయ వర్గాల్లోనూ ఈ వివాదం హాట్ టాపిక్ గా మారింది. ఇక పవన్ రాజకీయ భవిష్యత్తు, సినిమాల కెరీర్ ఎలా ముందుకు సాగుతాయో చూడాలి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.